మీరెప్పుడైనా కోతిని కుండతో పట్టుకోవడం చూశారా? ఈరోజు మన కథలో రాజు ఆ అల్లరి కోతిని ఎలా బోల్తా కొట్టించాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. లెట్స్ స్టార్ట్. మన కథలో హీరో రాజు 4th క్లాస్ చదువుతున్నాడు, కానీ బుర్ర మాత్రం సూపర్ షార్ప్. వాళ్ల ఇంటి పక్కన ఒక చెట్టు మీద ఒక కోతి ఉండేది. అబ్బో, అది మామూలు కోతి కాదు, మహా అల్లరిది. ఇంట్లో వస్తువులు ఎత్తుకెళ్లడం, ఎవరైనా అడ్డు వస్తే కరవడం, దాని దెబ్బకి అందరూ దిజగజ గణిపోయేవాళ్లు. కాని మన రాజు తగ్గుతాడా? నెవ్వర్. రాజు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇంటి ముందు ఒక గుంత తీసి సన్నని మూతి ఉన్న ఒక కుండని పాతిపెట్టాడు. ఆ కుండ నిండా కోతికి ఇష్టమైన బఠానీలు, గ్రీన్ పీస్ వేశాడు. ఇక వెయిటింగ్ మొదలైంది. వాసన చూసుకుంటూ కోతి వచ్చింది. కుండలో చెయ్యి పెట్టింది. గుప్పెడు బఠానీలు పట్టుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్. ఖాళీ చెయ్యి లోపలికి ఈజీగా వెళ్ళింది, కాని పిడికిలి బిగించేసరికి చెయ్యి బయటికి రాలేదు. ఆ కోతికి ఎంత ఆశంటే బఠానీలు వదిలేస్తే చెయ్యి వచ్చేస్తుంది, కాని అది పట్టు విడవని కోతి కదా. బఠానీలు వదలందు, చెయ్యి రాదు. కోతి అలా లాగుతూ ఉండగానే రాజు టక్కన వెనక నుంచి వచ్చి గోనె సంచి వేసి పట్టుకున్నాడు. దాన్ని తీసుకెళ్లి దూరంగా అడవిలో వదిలేశాడు. హమ్మయ్యా, అందరూ హ్యాపీ. చూసారా ఫ్రెండ్స్, ఆ కోతి బఠానీల మీద ఆశతో స్వేచ్ఛని పోగొట్టుకుంది. అందుకే అతి ఆశ పనికిరాదు. ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.